మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానముతో పాటు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అనుదినమైనటువంటి ఆ దివ్య ఔషధమైనటువంటి ఆ వాక్యమును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనములో చూద్దాము. చూడండి. నేను మీకు క్షేమము కలుగ చేసేదను. ఐ విల్ గ్రాంట్ పీస్ ఇన్ ది ల్యాండ్. ఐ విల్ గ్రాంట్ పీస్ ఇన్ ది ల్యాండ్. నీ దేశములో, నీ కుటుంబములో, నీ సంఘములో, నీ సమాజంలో, నీ ఉద్యోగం చేసే ప్లేస్ లో, ప్రతి స్థలమందు నువ్వు ఉన్నటువంటి ప్రతి స్థలములో క్షేమం ఉంటుందంట. కీడు గాని, అపాయము గాని, శాపము గాని, పాపము గాని, ఏ విధమైన దుష్టత్వము నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వుండు ఏ స్థలములో కూడా ఉండకుండా నేను నీకు క్షేమము కలుగ చేసేదను. ఐ విల్ గ్రాంట్ పీస్ ఇన్ ది ల్యాండ్. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో క్షేమము మాత్రమే ఉంటుంది. క్షేమము మాత్రమే నీవు చూసేదవు. ఇట్టి వాగ్దానము రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, అలాగే బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేయండి. వాతావరణం కూడా ఎంతో అననుకూలంగా ఉండబోతుందని, వేడి తీవ్రత ఎక్కువగా ఉండబోతుందని మరి వాతావరణ హెచ్చరిక ఉంటుండగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆయా సీజన్స్ లో ఋతుపవనాలు వచ్చినట్లు, ఎర్లీగా ఋతుపవనాలు వచ్చినట్లు మీరందరూ మా కోసము మరి ఆ యొక్క వాతావరణం కోసం కూడా, ఆయా రకాల ప్రయాణాలు అయిపోతున్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మేమున్న దేశంలో, మేమున్న ప్రాంతంలో నీవు క్షేమము కలుగ చేస్తానంటున్నావు తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతో భయంకరమైనటువంటి ఎండ తీవ్రత రాబోతుందని వాతావరణ హెచ్చరికలు ఇస్తుండగా తండ్రి, ఇవన్నీ డిస్ట్రాయిడ్ చేస్తున్నాం యేసునామంలో ప్రవ్వా. ఆ పసిఫిక్ ఓషన్ లో వస్తున్నటువంటి ఆ వేడి ఒత్తిడి యేసు నామంలో అక్కడే సమస్య పోవును కాక. ఆ వేడి తీవ్రతను తీసుకొచ్చే ప్రతి పరిస్థితి బలహీనమైపోవును కాక. తగిన కాలంలో, తగిన విధంలో, తగిన సీజన్ లో ఋతుపవనాలు వచ్చును కాక. యేసు నామంలో తండ్రి, ఏ ఏ సమయాల్లో మీరు ఏదైతే ఆజ్ఞాపించారో అది మాత్రమే జరుగును కాక. రైతులకు ఏ కొదవ లేకుండా తండ్రి తగిన వర్షము దయచేయండి. అసలు వర్షాలే ఉండవని చెప్తున్నారు ప్రవ్వా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాని మీ లేఖనాలు సెలవిచ్చుచుండగా మాకు క్షేమము కలుగ చేసే కార్యములు మాత్రమే మేము చూచుదము కాక. యుద్ధ వాతావరణాన్ని బట్టి ఇప్పటికే ఎంతో నష్టము ప్రవ్వా. ఇంధన ధరలు పెరిగి, ఎరువులు, నిత్యావసర వస్తువులు ఎంతో రకాలుగా ప్రజలు నాయన ఇబ్బందులు పడుతున్నారయ్యా. నీవు మాత్రమే క్షేమము కలుగ చేయగలిగిన దేవుడు తండ్రి. కరుణించండి, కనికరించండి. ప్రజలపై మీ క్షేమము దిగును గాక, మీ యొక్క పీస్ దిగును గాక. అయ్యా, ప్రతి నాయన పరిస్థితులన్నీ కూడా క్షేమముతో నింపబడినట్లు సహాయము దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. ప్రపంచ దేశాలన్నిటిలో క్షేమము కలుగునట్లు సహాయము దయచేయండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. అయ్యా, వారికి కలిగిన సమస్తము చుట్టూ మీ సన్నిధి ఉంచండి తండ్రి. విద్యా, ఉద్యోగ, వ్యాపార పరిస్థితులన్నింటిలో మీ తోడు నీడను దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కొన్ని సన్నిధి నుంచి మీకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.